ఖమ్మం జిల్లాలో కలెక్టర్ తనదైన శైలిలో రైతులను ఆకర్షించుకుంటున్నారు. నారు మడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో తన కాళ్ల షూ విప్పి పాయింట్ పైకి మడిచి అధికారులతో కలిసి వరి నాట్లున్న రైతుల పొలాలను పరిశీలించి సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పడపోతే మళ్ళీ దున్ని మళ్ళీ 4 కేజీలు సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ పెట్టేస్తాను అంటే నాటేటప్పుడు ప్లాంట్ చాలా దూరంగా నాటుతారు సార్. దీన్ని కూడా మనం సీడ్ రైజ్ చేయాలి. అట్లా లేకుండా డైరెక్ట్ గా మన నర్సరీ అనేది లేకుండా నాటే సార్ పక్క ఫీల్డ్ కోసం తయారు చేసి మిగతా సరిపోతుంది. నల్లధాన్యం ఏమైనా ఉందా మేడం మన దగ్గర? నారంగి మనం ఇప్పుడు చేయగలిగి ఉన్నాం కదా సార్. చేయగలిగి ఉన్నప్పుడు దానికి మంచిదంటే రాలేదని మళ్ళీ తినడం జరిగింది. ఇది ఒక్కటే నర్సరీ పెట్టుకున్న వాళ్ళు ఒకటే వేరే చేస్తారు. అది ఆల్రెడీ పోషణ పడింది అనుకోండి, ఎన్ని మందులు పెట్టినా అది అంతం పడ్డ ముచ్చట ఎలా సంవత్సరం ఒకేసారి వేస్తాం కదా. అట్లా కలితే వస్తుంది సార్. అది 10 రూపాయలు నావది కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు కూర్చోండి అండి. కష్టం ఉన్న భూమికి వెళ్ళే తోవ అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. నేను మనిషిని పెడితే 600 అడుగుతాడు. ఇక్కడే రేటు తగ్గిపోతే అక్కడే కూల్ రేటు పెరిగిపోతుంది. మాకు వచ్చిన ప్రాబ్లం అది. అమ్మ వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారా గ్రామంలో? చాలా నాకు వ్యవసాయం అమ్మ వెళ్ళిపోతే రేట్లు కూడా బాగానే వచ్చాయి కదా. అతనికి ఏంది కౌలు 10 బస్తాలు చేసేవాడికే చేసేవాడు లేక మన కాడ 35 బస్తాల్లో 10 తాటకి 5 బస్తాలు తీసుకున్నారా? 42 తీసుకున్నారా? తీసుకున్నారా? 40 అచ్చం వాళ్ళని కూడా అచ్చం మనం మాట్లాడా. పోయిన జిల్లాలో కూడా అదే అన్న. తెల్లడి పెడితే మొన్న 3-4 సంవత్సరాల నుంచి పట్టాం వాడిని. ఇప్పుడు అప్లై చేస్తే మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ. ఏ ఆధారంతో అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది అక్కడ గైడెన్స్ ఇవ్వడానికి పెడతాం. రెండోది, అది మీరు 2 ఎకరాలు అనుకుంటారు, తెలియదు ఎకరం. అప్పుడేం చేస్తారు? కాగితం పైన 2 ఎకరాలు ఉన్నది ఎకరం. హాస్పిటల్ లేదా దగ్గర? స్కూల్ ఉందా? టీచర్ వస్తున్నారా? ఖచ్చితంగా చెప్పండి. నేను రోజు 10:30 నుంచి 12:30 వరకు కాలేజీలో ఉంటాను. 2 గంటలు ఉంటాను. తర్వాత ఇలా ఫీల్డ్కి బయలుదేరుతాను.